హలో 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 భయ్యా చెప్పండి. 9665 తీర్మానం వల్ల కావాలి అవును బాయ్ సార్, మీరు తీన్మార్ మల్లన్నతోనే మాట్లాడుతున్నారు. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భయ్యా. సార్ నేను సంతోష్ సార్, నా పేరు కామారెడ్డి మా జిల్లా. అన్నా నేను రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాను అన్నా. మీ పోరాటం చాలా బాగుందన్న. ఒక్క విషయంలో ఎక్కడంటే కొంచెం మనకు మొన్న కాంగ్రెస్ అధికారంలో రావడానికి యూతే బాగా సపోర్ట్ చేసిందన్న. అవును, వాళ్ళ పోరాటానికి కొంచెం మన మద్దతు తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్న నాకు. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ యూత్ పోరాటం అనేది రాజకీయ పోరాటంగా మార్చాలనేదే మన ఉద్దేశం. అంటే ఇప్పటిదాకా మనము ఆ పార్టీకో ఈ పార్టీకో మనం పోరాటం చేసినాం కదా. ఫస్ట్ టైం మన పార్టీ కోసం పోరాటం చేసేటువంటి ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం సంతోష్ అన్న. సో ఎందుకంటే ఈ యూత్ ద్వారానే రాజకీయాలు చేయాలి, యూత్ ను కంప్లీట్ గా పాలిటిక్స్ వైపు తమ లక్ష్యాల వైపు తీసుకురావాలనేది మా పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో తప్పకుండా అట్లా ఏమైనా ఏమైనా అట్లాంటివి మిస్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకుందాం అన్న. అన్న ఓకే అన్న. అదే మీరు పార్టీ ప్రకటించిన రోజు మనకు బీసీలకు భూమి లేదు, భూమి పంచడం ఒక హామీ ఇచ్చారు, ఇంకొక హామీ ఏదో ఇచ్చారు. అవును. ఎట్ ది సేమ్ టైం అట్లా అంటే పార్టీ పేరు మీద పెద్ద ప్రకటనలు చేస్తున్నప్పుడు అందులో యువతకు సంబంధించిన ఒక విషయం అయినా కానీ ఉండాలన్నది నా అభిప్రాయం అన్న. తప్పకుండా అన్న. అంటే మీకు సూచన ఇచ్చేటంత పెద్దోళ్ళం అట్లేం లేదన్నా. ఇప్పుడు నేను మీ మనిషినన్నా, మీరు చెప్పినట్టే వినాలి నేను. ఖచ్చితంగా నువ్వు మా మనిషి అన్నా, ఖచ్చితంగా నీ అధికారం వస్తుందన్నా. మీరు చేసే పోరాటం చాలా గొప్పది, చాలా సక్సెస్ఫుల్ గా కొట్లాడుతున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నా. ఒకటి అంటే నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీతో తప్పకుండా సంతోష్ అన్న, తప్పకుండా.